సమానం చెప్పాలి ఊరికే నాకు ఫోన్ తీసుకోవాలి ఏది పోతున్నాయా అందుకే మా ఆయన చూస్తాము వాళ్ళు ఇష్టం చేసుకోవాలంటే పద్ధతి ఎవరికి ఇచ్చిన ఎవరికి ఇచ్చిన నోటీసులు ఎవరికి ఇచ్చిన అందరూ వచ్చి చెప్పారు కదా ఓకే ఊరికే ఊరికే మనిషి వచ్చి చెప్పినారు మనిషి వచ్చి చెప్పినారు అయితే నోటీస్ అయిన తర్వాత నోటీసులు ఇవ్వడం అనేది అసలు మిషన్లు పెట్టి తీస్తే వాళ్ళు దాన్ని డబ్బు వచ్చి వాళ్ళు వారం అది బారేసారు మీరు చెప్తాడు బాగా చెప్తున్నారు కాబట్టి అధికారులకు కూడా నేను సూచన చేస్తున్నాం కాంట్రాక్టర్లకు కానీ అధికారులకు కానీ గతంలో తిరిగాము మేము ఈరోజు మీరు చేసే పని కాంట్రాక్టర్ అనేవాడు చేసే పని కానీ అధికారులు కానీ టకటక పని అయిపోవాలని మీరు చేసే పనులు అందజేయచ్చు కానీ దాని నుంచి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద పడుతుంది మేమందరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది గతంలో ఇటువంటి సమస్యలు జరిగినప్పుడు మేము కూడా రోడ్లు ఎక్కిన పరిస్థితి ఉంది ఇటువంటి పరిస్థితులు దయచేసి మరొకసారి మేమే సమాధానం చెప్పుకునే పరిస్థితికి రాకూడదు ఈరోజు సమాధానం చెప్పుకోవడానికి ధర్మవరంలో ఏ నాయకుడికి మాకు చిన్నతనం కాదు తప్పు జరిగినప్పుడు ప్రజలకు సమాధానం చెప్పుకొని ఏ రకంగా వాళ్ళతో చర్చించుకొని ఏ రకంగా ముందుకెళ్తే ఈ సమస్యను తీర్చుకోగలుగుతామని చెప్పి ఒక సామరస్యబద్ధంగా ముందుకెళ్ళడం అనేది మాకు పెద్ద విషయం కాదు కలిసి తగ్గి వాళ్ళతో మాట్లాడడమో లేకుంటే వాళ్ళతో వాళ్ళ సమస్యను తెచ్చుకోవడం కూడా మాకు చిన్నతనం ఏం కాదు కానీ పోతాం కానీ అది బ్లేమ్ అనేది వచ్చినప్పుడు డెవలప్మెంట్ రూపంలో డెవలప్మెంట్కి మేము వ్యతిరేకం కాదు కానీ డెవలప్మెంట్ నెపంలో ఎక్కువ డ్యామేజ్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని సరి చేసుకునే బాధ్యత మనందరి మీద ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాలువ మొత్తం ఇంకా డ్యామేజ్ చేసినారు కాపురాలు ఎట్లా చేసుకోవాలి కాలువ మొత్తం అంతా కొంచెం కొట్టేస్తుంది సార్ జేసీబీ పట్టే సార్ మాకు టైం కూడా ఇవ్వకుండా రాత్రి 8 గంటలకు వచ్చి క్లోజింగ్ టైంలో వచ్చి సార్ పొద్దునే 6 గంటలకు జేసీబీ వస్తుంది మీరు చేసుకుంటారా చేసుకోండి లేకుంటే లేదు అని చెప్పి పొద్దున్న 6 గంటలకు మొదలు పెట్టేస్తే మేము ఏం చేసుకునే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ లేకుండా చేసేస్తే ఎట్లా వస్తుంది చెప్పండి మీకు ఇన్ఫర్మేషన్ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాకు టైం ఇచ్చి మేము నిలబెట్టేసింది ఇవ్వని అనుకుంటాం వితౌట్ టైమింగ్ చేసేసి వెళ్ళకపోతే మేము ఎట్లా చేసుకోవాలి చెప్పండి గుణాది చెప్పేది మొత్తం అంతా పడిపోతుంది కొలాయి బైక్లు అన్నీ డ్యామేజ్ మేము అన్ని కొలాయి బైక్లు అన్నీ వేస్తున్నాము అయినా కానీ మళ్ళీ మొన్న కూడా రీసెంట్గా వచ్చి తీసేస్తున్నారు మళ్ళీ చాలా నీళ్ళన్నీ దాంట్లో కొలాయి ధర్మవరం పట్టణంలో కాలువలన్నీ క్లీన్ చేసుకోవాలి ఎక్కడైనా డిబ్రీ ఎక్కడైనా ఉంటే దాన్ని అంతా కూడా సిద్ధలు క్లీన్ చేయాలని చెప్పని కౌన్సిల్ ద్వారా మనకు మున్సిపల్ ఆఫీస్ ద్వారా టెండర్ పిలవడం జరిగింది దాంట్లో ఆ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి అనేకమైన సార్లు గత ప్రభుత్వంలో కావచ్చు ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా తెలుగుదేశం పార్టీ తరఫున గతంలో టౌన్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులను అన్నింటి దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం గురించి ఇటువంటి ఈ ప్రోగ్రామ్ చేయాలి టీచింగ్ చేయాలని చెప్పని కమిషనర్ గారికి కానీ ఆఫీసర్లు కానీ అనేకమైన సార్లు చెప్పడం జరిగింది దాంతోపాటు చాలా కాలువల్ని మనం కనెక్ట్ చేయాలి కనెక్ట్ చేసుకుని కొన్ని చోట్ల మనం వెడల్పు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది ఎందుకంటే ఎక్కడికక్కడ నీళ్ళు నిలబడకోకుండా కిందకి వెళ్ళాలంటే మనం వెడల్పు చేసుకొని వెళ్తేనే మనకు అవుతుందని చెప్పని కూడా చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా టెండర్ రావడంతో ప్రజలు కానీ మేము కానీ అందరూ కూడా చాలా దాన్ని హర్షించాము